నడుచుకుంటూ పోయే రూట్ అనుకుంటా ఇది. అందుకే గూగుల్ మ్యాప్ని ఎప్పుడు నమ్ముకోవద్దు. ఒక్కోసారి కరెక్ట్ రూట్ చూపిస్తుంది, ఒక్కోసారి ఇట్లా బిస్కెట్ చూపిస్తుంది. నేను గూగుల్ మ్యాప్ పెట్టుకొని వస్తే ఇది కంప్లీట్గా షేన్లు తొవ్వలు, ఇది అడవిలోకించి చూపిస్తుంది మొత్తం కంప్లీట్గా. చూడండి రూట్ ఎలా ఉందో, చిన్నగా ఉంది మొత్తం మట్టి రోడ్డు, లొందలు ఘోరం అంటే ఘోరం ఉన్నది. డే టైంలో అయితే పోతున్నా కానీ నైట్ టైంలో అయితే అమ్మో సుక్కలు కనిపిస్తాయి. ఇళ్ళకి వెళ్ళి పోడు నాతో కాకపోతుండే, నైట్ అయితే నేను రాకపోతున్నాను. ఇంక 20 కిలోమీటర్లు అయినా కానీ రిటర్న్ తీసుకుని పోతుంటేనే కానీ ఈ రూట్లో నుంచి అయితే రాకపోతుంటేని. అందుకే అంటారు కదా, శివుణ్ణి దర్శనం చేసుకున్నాడు అంత ఈజీ కాదు. ఖచ్చితంగా శివుని అనుగ్రహం లేనిదే ఆయన దర్శనం చేసుకోలేమని నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు అనిపిస్తుంది. ఇలాంటి కఠిన సిచ్యువేషన్స్, కఠిన పరిస్థితులు అన్నీ దాటుకొని ముందుకు పోతేనే ఆ శివయ్య దర్శనం అనేది మనకు దొరుకుతుందని. హర హర మహాదేవ శంభో శంకర.